హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను అల్లాదేవినికి మాలిన ముద్దలు చేయాలని డిసైడ్ అయ్యి చేస్తున్నానండి. మాలిన ముద్దలు ఎలా చేస్తారో మీకు తెలుసో తెలియదో. మాలిన ముద్దలు అని మా సైడ్ అంటాం, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. కొంచెం అంతా అయితే పిండి పోసుకున్నా. తర్వాత ఏ పిండినైనా గోరువెచ్చని వాటర్ తోటి చేస్తే మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయండి. చపాతి అయితే వేసుకొని 5 minutes పక్కన పెట్టుకోవాలండి. ఆల్రెడీ సపరేట్ నేను చక్కెర పానకం అయినా వేయచ్చు, బెల్లము దంచి చపాతీగా కాల్చి రోల్ చేసుకోవాలండి. నేనైతే చక్కెర పానకంతో అయితే చేస్తున్నాను. ఇది రెడీ ఇలా చేసుకోవాలండి. రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నేనైతే ఇప్పుడైతే చపాతీ చేసుకుందాం, ఓకేనా. చపాతీ అయితే అంత పలసగా చేసుకోవద్దు, అంత తిక్కుగా చేసుకోవద్దు. మామూలుగా మిడిల్లో కొంచెం మందం ఉంటేనే బాగా వస్తాయండి మాలిన ముద్దలు అనేది. ఎక్కువనైతే కాల్చొద్దండి. దీన్ని ఉడకనట్టే ఉండాలి. చపాతీ కాగానే ఈ చక్కెర పానకంలోనైతే చిన్నగా చించేసుకొని వేడి పానకంలోనైతేనే వస్తుంది, లేకపోతే రాదండి, ఓకేనా. పానకం అయితే చల్లారిపోయింది. నేను చపాతీలు చేసేసరికి మా ఆయన ఉండేది ముక్కలు కట్ చేసేది. నేను చేస్తుంటే ఆయన లేడు కాబట్టి మళ్ళీ పానకం అనేది వేడి చేసుకొని మళ్ళీ చిన్నగానైతే ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి. ముద్ద కట్టేటప్పుడు చూపిస్తాను. ఇంకో అల్లాదేవినికి అయితే కుల్లా పువ్వులు తీసుకున్న, ఫ్రెష్ ఫ్లవర్స్ ఇప్పుడే వచ్చిండు. ఫ్లవర్ మాల కట్టినాక మీకు పూజ ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా. రెడీ అయిపోయినాయి. నేను స్వయంగా చేసిన మాలిన ముద్దలు. ఇగో ఆఖరికి అయితే పూజ ఇలా రెడీ చేశానండి. నేనైతే మాలిన ముద్దలు చూపించాను కదా ఎలా రెడీ చేయాలో. ఇగో తిరుపతి ఎలా చేయాలో చూపించాను కదా. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 3 వద్దుల పూజ. మా ఇంట్లో వరకు అయితే ఇలానే చేస్తాను. అల్లాదేవినికి, మా ఇంట్లో దేవునికి, ఓకే అండి. బాయ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.